హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీసా లేకుండా భారతీయులు వెళ్లేందుకు అనుమతించబడే దేశం ఇది. ఏ దేశంలో మహిళలు ఒకరికంటే ఎక్కువ మంది పురుషులతో సంబంధాలు ఏర్పరచుకోవచ్చో, అదేవిధంగా ఇప్పటి వరకు బానిసత్వాన్ని చవిచూడని దేశం ఇది. అంటే మనమంతా ఆలోచనలో పడిపోతాం. కానీ ఇవన్నీ ప్రత్యేకతలు మన పొరుగు దేశమైన నేపాల్లోనే ఉన్నాయంటే మీలో ఎవరైనా నమ్ముతారా? కానీ నిజానికి చెప్పాలంటే ఈ ప్రత్యేక గుణాలన్నీ పొరుగు దేశమైన నేపాల్లోనివే. అయితే మనం ఈ వీడియోలో నేపాల్ గురించి తెలియని కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు స్టార్ట్ అవర్ వీడియో. భారతదేశంతో సరిహద్దులు పంచుకునే నేపాల్ కనువిందులు చేసే ప్రకృతి అందాలకు పుట్టెనిల్లు. దేవతల ఇంటిగా పిలువబడిన ఈ దేశం అన్ని రకాల సౌకర్యాలను కలిగి ఉంటుంది. నేపాల్లో ఒకవైపు ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లుగా ఉండే పొడవైన మంచు కొండలు ఉంటాయి, మరోవైపు పుణ్యక్షేత్రాలు, ధార్మిక ప్రదేశాలు కొలువై ఉంటాయి. అయితే ఇక్కడైతే మౌంట్ కైలాష్ వంటి అద్భుతమైన పర్వతాలు కొలువై ఉంటాయి. ఏ దేశంలోనైతే మహాత్మా బుద్ధుని వంటి వారు నివసించారో అటువంటి ఆ దేశాన్ని మించిన ప్రత్యేక ప్రాంతం మరొకటి ఉండదు. అయితే నేపాల్ అనే పేరు వినగానే మనలో ప్రతి ఒక్కరికి సాధారణంగా 3 విషయాలు గుర్తుకు వస్తాయి. వాటిలో మొదటిది కాట్మాండ్, రెండోది మౌంట్ ఎవరెస్ట్ అండ్ మూడోది నేపాలీ అమ్మాయిలు. మీరు కూడా ఇలాగే అనుకుంటే ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే 90% మంది భారతీయులు నేపాల్లో ఈ 3 విషయాల కారణంగానే గుర్తిస్తారు. కానీ భారత పొరుగు దేశమైన నేపాల్ ప్రపంచవ్యాప్తంగా విఖ్యాతగాంచిన దేశాల్లో ఒకటి. హిందూ దేశంగా ప్రకటితమైన మొట్టమొదటి దేశం నేపాల్. ఈ దేశాన్ని సౌత్ ఆసియాలోనే అత్యంత ప్రాచీన దేశంగా కూడా భావిస్తారు. అయితే నేపాల్ యొక్క ప్రాచీన ఇతిహాసం కాట్మాండ్ నుండి ప్రారంభమవుతుంది. నేపాల్ అనే పేరు కాట్మాండ్ నగరాన్ని నిర్మించిన నేవ్ అనే మహర్షి పేరు నుండి తీసుకోబడింది. సాధారణంగా నేపాల్ చరిత్రలో చాలా మంది రాజులు పరిపాలించారు. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే నేపాల్ చరిత్రలో నుండి మొదలుకొని ఇప్పటి వరకు వేరే ఏ దేశానికి బానిసగా అవ్వలేదు. ఇందుచేతనే నేపాల్లో ఎటువంటి స్వతంత్ర దినోత్సవం జరుపుకోరు. 3 కోట్ల జనాభా కలిగిన నేపాల్ అతి చిన్న దేశమైనప్పటికీ 130 కంటే ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తులు ఉంటారు. నిజంగా దీని యొక్క అద్భుతం అని చెప్పాలి. ఫ్రెండ్స్, మీరు ఏదో ఒకప్పుడు నేపాల్ రాజధాని నగరం అయిన కాట్మాండ్ గురించి వినే ఉంటారు. ఈ నగరం ప్రపంచంలోనే విశిష్టమైన నగరాల్లో ఒకటి. అయితే 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉన్న ఈ నగరం ఎన్నో ప్రాచీన ఆలయాలకు పుట్టినిల్లు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు నేపాల్ దేశానికి మౌంట్ ఎవరెస్ట్ కారణంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇందుచేతనే నేపాల్ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా మౌంట్ ఎవరెస్ట్ పర్వత శ్రేణులు గుర్తుకు వస్తాయి. మరియు ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రపంచంలోనే 10 ఎత్తైన పర్వతాల్లో 8 పర్వతాలు నేపాల్లోనే ఉన్నాయి. ఒకవేళ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే వారికి నేపాల్ సరైన ప్రదేశం. సో అడ్వెంచర్ అసలైన ఆనందాన్ని పొందాలనుకుంటే దానికి నేపాల్ను మించిన మరొక ప్రదేశం లేనేలేదు. ఒకవేళ మీకు కూడా అడ్వెంచర్స్ అలవాటు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఇక్కడ నీటిని నిలువ చేసే దానిలో నేపాల్ 2వ స్థానంలో ఉంది. ఒకవేళ నేపాల్ ప్రభుత్వం ఆ నీటిని సరిగ్గా వినియోగించుకుంటే ఈ దేశం హైడ్రో పవర్ ఇండస్ట్రీలో ప్రపంచంలోనే సూపర్ పవర్గా ఎదగవచ్చు. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ప్రజలకు ప్రతిరోజు 9 గంటలు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంటుంది. మరియు ప్రతి సీజన్లోనూ 5 నుండి 6 సార్లు పవర్ కట్ అవుతుంది. ఈ కారణం చేతనే నేపాల్లో ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. మరియు నేపాల్ ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ జనాభాలో సగం మంది ప్రజలు రోజుకు $1 కంటే తక్కువ డబ్బుల్ని సంపాదిస్తున్నారట. ఫ్రెండ్స్, హిందూ ధర్మాన్ని ఆచరించే ప్రజలు మన భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నారు. మన దేశం ధర్మ నిరపేక్ష దేశమైనప్పటికీ ఒక సంపూర్ణ హిందూ దేశం కాదు. కానీ నేపాల్ ఒక సంపూర్ణ హిందూ దేశం. ఇక్కడ 80% కంటే ఎక్కువ మంది హిందూ ధర్మాన్ని ఆచరిస్తారు. మిగిలిన 20%లో బౌద్ధ మతాన్ని 16% మంది ప్రజలు, 4% క్రిస్టియన్లు ఉంటారు. భారతదేశంలో ఎలాగైతే గోమాతను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారో అదేవిధంగా నేపాల్లో కూడా ఆవులను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నేపాల్ దేశపు జాతీయ జంతువు కూడా ఆవే. ఇందుకే ఇక్కడ గో హత్యను నేరంగా భావిస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు షాకింగ్గా అనిపించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ 4G, 5G వంటి హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసులు ఉపయోగిస్తూ ఉంటే నేపాల్లో మాత్రం స్లో నెట్వర్క్ నడుస్తుంది. ఈ దేశంలో డౌన్లోడింగ్ స్పీడ్ 260 kbhb కంటే తక్కువగా ఉంటుంది. ఎలాగైతే భారతదేశంలో 2 చేతులు జోడించి నమస్కరిస్తారో అదేవిధంగా
నేపాల్‌లో కూడా కాస్త క్రిందకి వంగి నమస్కరిస్తారు. ఇలా చేయడాన్ని నేపాల్ వాసులు మనుషుల్లోని పరమాత్ముడిని సంస్కరిస్తున్నట్లుగా భావిస్తారు. సో, ఇక్కడికి వెళ్ళిన భారతీయులకు వేరే దేశానికి వచ్చామన్న ఫీలింగ్ ఉండదు. వీటితో పాటు నేపాల్‌లో బౌద్ధ మతాన్ని పాటించే వారి సంఖ్య అధికంగా కనిపిస్తుంది. మరియు ఇక్కడ ప్రజలు మహాశివరాత్రిని అతిపెద్ద పండుగగా జరుపుకుంటారు. గతంలో నేపాల్ గంజాయి వంటి వాటికి ఎంతో ఫేమస్‌గా ఉండేది. కానీ ఇప్పుడు అక్కడ ప్రభుత్వం వాటన్నిటిని బ్యాన్ చేసింది. గంజాయిని అమ్మినా లేదా కొన్నా నేరంగా పరిగణించి వాటన్నిటిని మూయించి వేసింది. కేవలం అంతేగాక ప్రపంచంలోనే అతి చిన్న వ్యక్తి నేపాల్ దేశానికి చెందినవాడు. ఇతని పేరు చంద్ర బహదూర్. ఇతని ఎత్తు దాదాపు 54.6 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే నేపాల్లోని 7 జనజాతులకు చెందిన స్త్రీలు ఒకరికంటే ఎక్కువ మంది పురుషులతో సంబంధాన్ని ఏర్పరచుకునే సంస్కృతిని కలిగి ఉంటారు. సీతామాత జననానికి గుర్తుగా నేపాల్లోని జనక్పూరిలో సీతమహల్ అనే అతిపెద్ద రాగి మందిరం ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే నేపాల్ దేశంలోని ఆల్కహాల్ చాలా తక్కువగా తాగుతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశంలోని 40% మంది పురుషులు 80% మంది స్త్రీలు ఆల్కహాల్ తాగుతారు. ఇక్కడ ప్రజలకు రికార్డు సృష్టించడం అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కువసేపు షేక్ హ్యాండ్ కలిగిన వ్యక్తులుగా నేపాల్ ప్రజలు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సృష్టించారు. వీరు దాదాపుగా 42 గంటల పాటు హ్యాండ్ చేస్తూ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇది వినడానికి సులభంగా అనిపిస్తున్నప్పటికీ 42 గంటల పాటు చేతులను పట్టుకొని ఉండటం అంటే ఎంతో కష్టమైన పని. వీటితో పాటు నేపాల్లో వైల్డ్ లైఫ్ కూడా ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుంది. కావున ఈ దేశాన్ని ఆసియన్ అమెజాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. కొన్ని వందల రకాల సీతాకోక చిలుకలు ప్రజాజాతులను ఇక్కడ పెంచబడతాయి. ఇవే కాకుండా హిమ్తాండ్వా, బెర్నిఫెట్వా, రెడ్ పాండా మొదలైన జీవజాతులు కూడా ఇక్కడ చూసేందుకు లభిస్తాయి. ప్రపంచమంతటా 2025వ సంవత్సరం నడుస్తుంటే నేపాల్లో మాత్రం 2082వ సంవత్సరం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే నేపాల్లో విక్రమ్ సంవాట్ క్యాలెండర్ను ఫాలో చేస్తారు. ఇది హిందువులు వాడినటువంటి అత్యంత పురాతనమైన క్యాలెండర్. ఇందుకే నేపాల్ నూతన సంవత్సరం వేడుకలు జనవరి 1 నాడు కాకుండా ఏప్రిల్ నెలలో జరుపుకుంటారు. ఇక్కడ టైం జోన్ కూడా ఎంతో భిన్నంగా ఉంటుంది. ఫ్రెండ్స్, భారత్ మరియు నేపాల్ మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కావున ఈ దేశానికి వెళ్ళడానికి ఎటువంటి వీసా అవసరమూ లేదు. ఇదే కాకుండా ఇండియన్ ఆర్మీ ఇక్కడ ప్రజలకు ట్రైనింగ్ ఇచ్చి ఆర్మీలో జాయిన్ చేసుకుంటుంది. సో తెలుసుకున్నారు కదా భారతదేశం పొరుగు దేశమైన నేపాల్ గురించి. నేపాల్కు చెందిన ఫ్యాక్ట్స్ మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపించిందో మాకు కామెంట్ చేసి తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.